ఇప్పుడు పావు కోడికి ముప్పావు మసాలా అనే ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది 100% కరెక్ట్. ఈ విజన్ గురించి, ప్లానింగ్ గురించి ఈయన కొత్తగా కనుక్కున్నది కాదు. ప్లానింగ్ కమిషనే దానికోసం ఏర్పాటైంది. జవహర్లాల్ నెహ్రూ గారు, ఈవెన్ నేతాజీ సుభాష్ చంద్రబోసు భారతదేశానికి స్వాతంత్రం వస్తే దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి ప్రగతిపథం అని చెప్పేసి ఆనాడే ప్లానింగ్ కమిషన్ గురించి ఆలోచించడం జరిగింది బిఫోర్ ఇండిపెండెన్స్. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కొత్తగా గండికోట రహస్యాన్ని కనుక్కున్నదేం కాదు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో 20 పాయింట్ ప్రోగ్రామ్ అప్పుడే ప్రారంభించారు. దాంట్లో అంతా ఇదే, అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ త్రాగునీరు, మొత్తం 20 పాయింట్ ప్రోగ్రామ్. నేను దానికి చైర్మన్ కూడా ఉన్నాను. ఏపీజే అబ్దుల్ కలాం గారు 1998లో ఒక స్కూల్కి పోయినప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి, నేను ఒక మంచి భవిష్యత్తుని భారతదేశంలో నివసించాలనుకుంటున్నాను, ఏం చేయాలని అది చెప్పండి అడిగిందంట. అప్పుడు ఆయన వినూత్నంగా ఆలోచించి ఒక బుక్ రాశాడు, ఏ న్యూ మిలీనియం అని చెప్పేసి. 2020కి ఏ విధంగా భారతదేశం ఉంటే బాగుంటుంది చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం వేరే ఆయన సహాయంతో ఆయన బుక్ రాశాడు. ఆ బుక్ ఆధారంగా ప్లానింగ్ కమిషన్ చెందినటువంటి గుప్తా అనే ఆయన పత్రం వచ్చేసి పెట్టడం జరిగింది. దాని తర్వాత 1999లో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజన్ 2020 అనేది ఆయన ఒక దార్శనిక పత్రం పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఆయన కొత్తగా కనుక్కుంది కాదు, ఇది మన యొక్క ప్రణాళికలోనే ఉంది.